హలో అండి, వెల్కమ్ టు మీతో ఒక్క మాట. నేను మీ కుసుమ. ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇంకా అసలు సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదండి. మోస్ట్లీ ఒక 1 వీక్ మాత్రమే ఉంది కదా. సో 1 వీక్ తర్వాత పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈలోపు కొంచెం వాళ్ళని ఈ సెలవుల్లో అలసిపోయి మనల్ని విసిగించి వాళ్ళు విసిగిపోయి మరీ ఉంటారు కదండి. సో అలాంటి పిల్లల కోసం ఇలా కిడ్స్ కార్నివల్ అని చెప్పి మన విజయవాడలోనే పడమటి సెంటర్లో స్టార్ట్ చేశారండి. సో కిడ్స్కి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉందండి. గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో వాళ్ళకి కొంచెం ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందండి. మనకి కొంచెం టైం దొరికినప్పుడు వాళ్ళని అక్కడికి తీసుకెళ్తే సరిపోతుందండి. ఒకసారి మీకు కనుక దగ్గరగా ఉంటే విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి సో నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చూసారా ఈ బాల్స్ గేమ్లో ఎలా కొట్టుకుంటున్నారో అసలు ఇద్దరు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కుదిరితే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. సో ఒకవేళ మీరు తీసుకెళ్తే ఇంతకు ముందు కూడా మీరు వెళ్తే కూడా నాకు కామెంట్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక్క మాట. మా అమృత కన్నా కూడా మా పిల్లడు శ్రీగఢ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. సో ఇందులో డిఫరెంట్ అంటే ఏజ్కి తగ్గట్టుగా కూడా గేమ్స్ ఉన్నాయండి. కొంచెం పిల్లలకి 4 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే చిన్న చిన్న గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అలానే మోస్ట్లీ 20 ఇయర్స్ లోపు వరకు ఎంజాయ్ చేయడానికి చాలా గేమ్స్ ఉన్నాయండి. మీకు కనుక కుదిరితే ఒకసారి తప్పకుండా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి మనం ఇచ్చే ఇది ఒక మంచి గిఫ్ట్ కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీలు కుదుర్చుకొని తీసుకెళ్ళండి అనమాట. అలాగే చెప్తున్నాను, పిల్లలు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మర్చిపోకండి అండి, పిల్లల్ని కొంచెం మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతే మనకి కుదరదు వాళ్ళకి కుదరదు కాబట్టి ఈలోపే ఒకసారి ఇలా విజిట్ చేసేయండి. పడమట సెంటర్లో అండి విజయవాడ కిడ్స్ కార్నివల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం దీన్ని ఎక్కువగా జారుడు బల్ల అనేవాళ్ళం కదా. సో పిల్లలు మోస్ట్లీ దీన్ని బాగా ఇష్టపడతారనమాట. సో ఇటు నుంచి స్టెప్స్ మీదుగా వెళ్ళిపోయి ఇటు జారుకుంటూ వచ్చి అలా బెలూన్స్లో పడడం కానీ, అలా పిల్లలిద్దరు బెలూన్స్తో ఆడుకోవటం చిన్నపిల్లలకి కాబట్టి చాలా మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళలో చాలామంది పిల్లలకి తెలియకపోయినా కొంత టెన్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ వర్కులు, హోంవర్కులు, ప్రైవేట్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ అని చెప్పి సో ఇలా కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అండి. అలాగే కొంచెం సండేస్ అప్పుడు కూడా టైం దొరికితే పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అలాగే వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎక్కువ పిల్లలు తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హెల్తీగా కూడా అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటారండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే ఇది ఒక గన్ షూటింగ్ కూడా ఉందండి. సో కొంచెం పెద్ద పిల్లలకైతే ఇలాంటివి అయితే బాగుంటాయండి. సో చిన్నపిల్లలకంటే అలా బాల్స్తో ఆడుకోవడానికి కూడా. సో ఒక్కసారి అయితే విజిట్ చేయండి. పిల్లలు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారండి. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఆటోమేటిక్గా మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. సో ఏ పేరెంట్ అయినా పిల్లలు హ్యాపీగా ఉండాలనే కదండి కోరుకునేది. సో ఇలా కొంచెం గేమ్స్లో తీసుకెళ్తే వాళ్ళు కొంచెం కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈవెన్తో హ్యాపీ కూడా ఫీల్ అవుతారనమాట. అందుకే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక్క మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీతో ఒక్క మాట. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి.